హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాలిసెట్ పండితుడు. ఈరోజు మ్యాథమెటిక్స్లో ఫస్ట్ టాపిక్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్. వాట్ ఈజ్ ఎ కాంపోజిట్ నెంబర్? మీకు ఏమైనా ఐడియా ఉందా? మీకు ఐడియా ఉంటే రీకాల్ చేసుకోండి, లేదు అంటే వినండి. ఏ నెంబర్ విత్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. అంటే ఫ్యాక్టర్స్ అంటే మనకు తెలిసిందే. 12 ఉంది, 2 6 12, 2 3 6, 3 1 3. ఇప్పుడు 12 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఎందుకు? ఇక్కడ 1 2 3 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 1. ఇక్కడ చూడండి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఐ మీన్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 ఇంటూ 1. ఇక్కడ ఎన్ని? 1 2 3 4. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు అని ఇక్కడ చెప్తున్నారు. దాని డెఫినేషన్ సింపుల్గా ఏంటంటే, ఏ నెంబర్ విత్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 4 అనేది కాంపోజిట్ నెంబర్, అవునా? ఎందుకు? 2 ఇంటూ 2 ఇంటూ 1, అవునా? ఇప్పుడు 3 ఏంటి? 3 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ ఆర్ నాట్? మీరు చెప్పండి. నో. ఎస్, దట్స్ కరెక్ట్. ఎందుకు? 3ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 1 3. ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ని నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం, ఓకేనా? దిస్ ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 9 తీసుకుంటే 9 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 3s are 9, 3 1s 3, 1 2 3, 3 ఇంటూ 3 ఇంటూ 1. దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, ఓకేనా? ఇది కాంపోజిట్ నెంబర్ అంటారు. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 2 A2 B6 C5 D7, ఓకేనా? దీనిలో విచ్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అని అడుగుతాడు. మీరు దీన్ని సాల్వ్ చేయండి ఒకసారి. నేను ఇప్పుడు చెప్పాను కదా, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విత్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. దీనిలో మనం వాట్ ఈజ్ కాంపోజిట్ నెంబర్ మీరు గెస్ చేయండి ఒకసారి. 2ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 1s 2. దిస్ ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్, అవునా? ఇప్పుడు 6ని చేయండి. 2 3 6, 3 1s 3. ఇక్కడ చూడండి 3 వచ్చాయి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 5 చేద్దాం, 5 1s 5 డైరెక్ట్. ఇక్కడ కూడా 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. 7 చేద్దాం, 7 1s 7. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అని అడిగినప్పుడు ఆప్షన్ బేస్ మీరు ఆన్సర్ వెళ్ళండి, ఓకేనా? ఇక్కడ 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొన్ని సిచ్యువేషన్స్లో విచ్ ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్ అంటాడు. అలాంటప్పుడు ఆప్షన్ ఏ ఏమి ఇస్తాడు? 4 ఇస్తాడు, బి 8 ఇస్తాడు, సి 28 ఇస్తాడు, డి 5 ఇస్తాడు, అవునా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ 5 మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా, సో వేరేది తీసుకున్నాం. వేరేదేంటి? ఇక్కడ దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు మీకు 1 minute ఇస్తాను టైం, దీనిలో సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తున్నారా? ఫస్ట్ 4ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, తర్వాత 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, 28ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, 17ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. దీంట్లో మీకు ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తున్నాయి చూడండి ఒకసారి. మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఫ్యాక్టర్స్ ఏవి ఎక్కువ వస్తున్నాయి, ఏవి తక్కువ వస్తున్నాయి. ఐ మీన్ 2 ఫ్యాక్టర్స్ వస్తే ఇట్ ఈస్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్, ఓకేనా? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వస్తే ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ ఏంటి? ఎస్, ఆప్షన్ డి ఈజ్ ద నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. ట్రూ. ఇది కాంపోజిట్ నెంబర్ అర్థమైంది కదా. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం.
ప్రైమ్ నెంబర్. ఓకేనా? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విత్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. ఏ నెంబర్ విత్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, దాన్ని కాంపోజిట్ నెంబర్ అని అంటాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విత్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు 2ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 1s 2, ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో దిస్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 5ని చేద్దాం. 5 1 is 5, 1 5, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ నెక్స్ట్ 7 తీసుకుందాం. 7ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 7 1 7, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అవునా? సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, అది కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 ఫ్యాక్టర్, 7 ఫ్యాక్టర్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏ నెంబర్ విత్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ చూడండి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. అవునా? ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటి? 2 ఒక ప్రైమ్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్, 7 అనేది ప్రైమ్ నెంబర్, 11 అనేది ప్రైమ్ నెంబర్, 17 అనేది ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ 2 డిజిట్స్లో మధ్యలో ఒకటి ప్రైమ్ నెంబర్ ఉంది, అదేంటో గెస్ చేయండి. మీకు ఒక 5 seconds టైం ఇస్తాను. ఎస్, ట్రూ, 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ నెక్స్ట్ 19, 23, 29 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఓకేనా? మీకు దీనిలో కూడా సేమ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, విచ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటాడు. విచ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని క్వశ్చన్ అడిగి ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 8. విచ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటాడు. మీరేంటి గెస్ చేయండి ఒకసారి. అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 1 అండ్ ఇట్ సెల్ఫ్, అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ రావాలి, అప్పుడు అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఎస్, 2 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. ఎందుకు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అయితే వస్తున్నాయి. బట్ 4ని చూడండి, 2 2s are 4, 2 1s 2. 6ని చూడండి, 2 3s are 6, 3 1s 3. 8ని చూడండి, 2 4s are 8, 2 2s are 4. అవునా? మళ్ళీ 2 1s 2. ఇక్కడ చూడండి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటాడు. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేయాలి? 4 ఆప్షన్స్ ఇస్తాడు. 2, 7, 9, 29. ఓకేనా? దీనిలో విచ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని అంటాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2 1s 2, మనం 2ని చేస్తే 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 7ని చేస్తే 7తో ఎంతో కాదు, సో 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 9ని చేస్తే 3 3 1s 3 3s are 9, 3 1s 3. సో ఇక్కడ చూస్తే మీరు ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 1 2 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 29ని కూడా ఒకటి దాంతోనే చేయగలం. సో 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇలా మీరైతే సాల్వ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం కోప్రైమ్స్ మాట్లాడుకుందాం. కోప్రైమ్స్ని రిలేటివ్లీ ప్రైమ్ అని కూడా అంటారు. రిలేటివ్లీ ప్రైమ్ ఆర్ మ్యూచువల్లీ ప్రైమ్ కూడా అంటారు. ఇలాంటివి రేర్ అడుగుతాడు. విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కోప్రైమ్స్ అని అడుగుతాడు. కింద ఆప్షన్స్ రిలేటివ్లీ ప్రైమ్, ఇర్రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్, ఇంకోటి ఏదో ఆప్షన్ ఇస్తాడు. అలాంటప్పుడు మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. కోప్రైమ్ని ఏమంటారు? రిలేటివ్లీ ప్రైమ్ అని అంటారు, ఆర్ మ్యూచువల్లీ ప్రైమ్ కూడా అంటారు. ఈ 3 వీటి నేమ్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం వాట్ ఈజ్ కోప్రైమ్ అనేది మాట్లాడదాం. సెట్ ఆఫ్ నెంబర్ విత్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. 2 నెంబర్స్ ఇస్తాడనమాట మీకు, లైక్ 2 3. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2ని చేస్తే 2 1s 2, 3ని చేస్తే 3 1s 3. ఇక్కడ
కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1. సో 2, 3 దిస్ ఈజ్ ద కోప్రైమ్ నెంబర్. అర్థమైందా? దిస్ ఈజ్ ద రిలేటివ్లీ ప్రైమ్స్, ఇది మ్యూచువల్లీ ప్రైమ్. ఓకేనా? సెట్ ఆఫ్ నెంబర్స్ విత్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. 1 కంటే వేరేది ఉండకూడదు. మీరు ప్రైమ్ ఫ్యాక్టర్ చేసిన తర్వాత మీకు ఫ్యాక్టర్స్ వస్తాయి కదా, ఆ ఫ్యాక్టర్స్లో 1 కంటే వేరేది ఉండకూడదు అనమాట. అప్పుడు దాన్ని కోప్రైమ్ అని అంటారు. ఓకేనా? ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2, 3 ఇది కోప్రైమ్, 3, 4 ఇది కోప్రైమ్, 10, 11 ఇది కోప్రైమ్, 10, 13 ఇది కూడా కోప్రైమ్. మీరు వీటిని అంతా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి దాని కామన్ ఫ్యాక్టర్ చూడండి. దాంట్లో కామన్ డిజిట్ ఏముంది, లైక్ 1 ఉంటుంది. బట్ మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మీకు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఎల్సిఎం అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా? ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇక్కడ ఒక 2 నెంబర్స్ ఇచ్చాడు. ఏది 72 ఇచ్చాడు, 108 ఇచ్చాడు. ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం కనుక్కోమని చెప్పాడు మీకు ఒక క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఒక నెంబర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఏం చేస్తారు? 236, 218, 2 9s, 3 3s, 3 1s. ఓకే, 2 cube 3 square. ఓకేనా? 72కి ఏంటి? 2 cube into 3 square. ఓకేనా? ఇప్పుడు 108కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 5s, 2 4s. ఓకే, 2 2s, 2 7s, 3 9s, 3 3s. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 2 square 3 cube వచ్చింది. 2 square 3 cube. ఇప్పుడు దీంట్లో ఎల్సిఎం అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే 2 cube 3 cube, దీని ప్రోడక్టే ఎల్సిఎం. మీకు అర్థమైందా? ఇప్పుడు 2 cube ఇంటూ 3 cube, దీని ప్రోడక్టే ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్, అంటే ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 నెంబర్స్. ఇక్కడ దీని ప్రోడక్ట్ ఏమొస్తుంది? 216 వస్తుంది. ఇలా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? అండ్ హెచ్సిఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఎల్సిఎం అంటే తెలుసుకున్నారు, హైయెస్ట్ పవర్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దాన్ని తీసుకొని దాన్ని ప్రొడక్ట్ చేస్తే ఆ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ చేస్తే వచ్చే ఆన్సరే ఎల్సిఎం ఆఫ్ ద 2 నెంబర్స్. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఒక వీడియో చేస్తాను దాని మీద. ఓకేనా? హెచ్సిఎఫ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు మీరు ఎల్సిఎం చేశారు, అవునా? హెచ్సిఎఫ్ అంటే లోయెస్ట్ పవర్డ్, అంటే 2 square 3 square, 2 square ఇంటూ 3 square చేయాలి. 2 square ఇంటూ 3 square 36. ఇది హెచ్సిఎఫ్. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఎల్సిఎం అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే దీంట్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో, ఆ ఒక్క నెంబర్ యొక్క పవర్ ఏదైతే ఉందో, ఇంకో నెంబర్ యొక్క పవర్ ఏదైతే ఉందో, దాని హైయెస్ట్ పవర్ దీని హైయెస్ట్ పవర్ తీసుకొని అవి రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే ఎల్సిఎం ఆఫ్ ద 2 నెంబర్స్ అనమాట. సేమ్ హెచ్సిఎఫ్ కూడా అలానే, బట్ ఇక్కడ లోయెస్ట్ పవర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే 2 square ఏదైతే లోయెస్ట్ ఉందో, 2 square ఉంది లోయెస్ట్, 3 square ఉంది లోయెస్ట్. ఆ లోయెస్ట్ని మల్టిప్లికేషన్ చేస్తే మీకు వచ్చే ఆన్సరే హెచ్సిఎఫ్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఓకేనా? మీకు ఇక్కడ ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రియల్ నెంబర్స్లో మీకు మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్తోనే ఉంటాయి. హెచ్సిఎఫ్ని జీసీడీ అని కూడా అంటారు. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. గ్రేటెస్ట్ కామన్ డివైజర్. మీకు కొన్ని టైమ్స్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దిస్ నెంబర్ అని అడగడు, ఫైండ్ ద జీసీడీ ఆఫ్ దిస్ నెంబర్ అని అడుగుతాడు. అంటే ఒక నెంబర్ ఇచ్చేసి మీకు దీని జీసీడీ కనుక్కోమని చెప్తాడు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? హెచ్సిఎఫ్ని జీసీడీ అని కూడా అంటారు. ఓకే, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇప్పుడు మనం
రియల్ నెంబర్స్. మెయిన్ టాపిక్ రియల్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, రేషనల్స్ యూనియన్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా, దీన్ని రియల్ నెంబర్స్ అని అంటాం. మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, దాంతో మీకు క్లారిటీ అయిపోయేటట్టు చేస్తాను. ఓకేనా, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్, దీని యూనియనే రియల్ నెంబర్. ఓకేనా, ఇది ఒక రియల్ నెంబర్ అనమాట, ఇది రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా, మీకు ఈ రేషనల్ నెంబర్లో ఇంటీజర్స్ వస్తాయి, హోల్ నెంబర్స్ వస్తాయి, న్యాచురల్ నెంబర్స్ కూడా వస్తాయి దీంట్లోనే. ఇది ఇంటీజర్, ఇది హోల్ నెంబర్, ఇది న్యాచురల్ నెంబర్. ఓకే, రేషనల్ నెంబర్లో ఇలా లోపల ఉంటాయి అన్నమాట. యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్, అది రియల్ నెంబర్స్ అంటారు. ఓకేనా, ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో మాట్లాడదాం. రేషనల్ నెంబర్స్ అంటే ఇది p/q ఫామ్లో ఉంటుంది అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. దీన్ని రేషనల్ నెంబర్ అని అంటాం. అంటే 1/2, 3/4, 5/8, 9/25, దీన్ని రేషనల్ నెంబర్ అని అంటాం. అంటే ఏదైనా నెంబర్ ఉండని p/q ఫామ్లో ఉండి అండ్ డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, అప్పుడే అది రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇర్రేషనల్ నెంబర్ అంటే నాన్ టర్మినేటింగ్, అంటే దానికి ఎండ్ అనేది ఉండదు అనమాట, అండ్ నాన్ రికరింగ్, సేమ్ నెంబర్ మళ్ళీ రిపీట్ కూడా అవ్వదు, దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని అంటాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. ఓకే, నాన్ టర్మినేటింగ్ అంటే ఒక డెసిమల్ తర్వాత ఎండ్ అనేది ఉండదు, ఇంకా కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ నాన్ రికరింగ్ అంటే సేమ్ ఇప్పుడు 1 2 3 4 ఉందా, సేమ్ 1 2 3 4 అనేది రిపీట్ అవ్వదు అనమాట. ఓకేనా, ఇలా దీన్ని నాన్ రికరింగ్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. √2 ఇక్కడ 1.4121 అండ్ సో అని అట్లే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది మీరు సాల్వ్ చేస్తే. అండ్ నెక్స్ట్ పై వాల్యూ అంటే మీకు తెలిసిందే 22/7, అవునా. దీని డెసిమల్ ఫార్మేట్లో రాస్తే 3.1415 అండ్ సో ఆన్ ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. దీని నుంచి లైక్ 9285 అండ్ సో ఆన్ ఇలానే కంటిన్యూస్గా వస్తుంటుంది. ఇది రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఓకేనా, పై వాల్యూ మీకు ఒక ఆప్షన్స్లో ఇస్తాడు, 22/7 ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అని. మీరు ఇక్కడ ఏం రాయాలి, రేషనల్ 22/7 ఈజ్ రేషనల్ నెంబర్ అని రాయాలి. బట్ ఇక్కడ 3.141892 ఇలా అండ్ సో ఆన్ ఒక నెంబర్ ఇచ్చి ఇది రేషనలా ఇర్రేషనల్ నెంబరా అంటాడు. మీకు కంటిన్యూస్ డాట్స్ ఉంటాయి. ఓకేనా, అప్పుడు మీరేం చేయాలి, దట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని ఫిక్స్ అయిపోండి. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోండి, యూలర్స్ నెంబర్. ఓకేనా, అనేది యూలర్స్ నెంబర్, ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే 2.71828.182 ఇది ఇన్సాన్ ఇట్లానే కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. అండ్ మీరు లాగరిథమ్స్ మాట్లాడితే log2 అనేది కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్, ఇలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఇంకా. ఓకేనా, ఇది ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ఫస్ట్ మనం రేషనల్ నెంబర్ ఏం మాట్లాడుకున్నాం, రేషనల్ నెంబర్ ఈజ్ ఏ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, అది రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి, ద నెంబర్ విచ్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా, ఇది మీకు రేషనల్ అండ్ ఇర్రేషనల్ రియల్ నెంబర్స్. మీకు ఇక్కడ ఒక ఫార్ములా చెప్తాను అనమాట. మీరు డివిజిబిలిటీ చేస్తే AC ఈజ్ ఈక్వల్స్ టు B అంటారు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దీనికి అర్థం చేసుకోవడానికి. 3/6 ఈజ్ ఈక్వల్స్ టు C, ఫైండ్ C అంటాడు. మీరు ఇలాంటప్పుడు ఏం చేస్తారు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. లైక్ ఏంటంటే
ఈ 6 డివిజన్ ఉన్నది అటు సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 3 ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ సి. ఓకేనా, సి ఇటు సైడ్ వచ్చి 6/3, 3 2 6, సి ఈక్వల్స్ టు 2. ఇక్కడ ఏంటి 3 ఇంటూ 2 ఈక్వల్స్ టు 6. అర్థమైందా? ఏ బి సి 2 అంటే ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు బి. ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ఓకేనా, మనం నెక్స్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మాట్లాడదాం. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, దాని ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనమాట. దీంట్లో ఈ 48 అనేది డివైడెండ్. ఓకేనా, ఈ 5 అనేది డివైజర్. గుర్తుపెట్టుకోండి, ఇది కోషంట్ అండ్ 6 అనేది రిమైండర్. ఓకేనా, ఈ ఏ అనేది ఏంటి డివైడెంట్. ఓకే, బి అనేది ఏంటి డివైజర్, క్యూ అనేది ఏంటి కోషంట్ అండ్ ఆర్ అనేది రిమైండర్. ఇక్కడ మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ వేర్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ బి. ఓకేనా, ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈజ్ ద యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఫార్ములా అని. ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇస్తాడంటే 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ బి అని ఇస్తాడు. దిస్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకో ఆప్షన్ ఇలా ఇస్తాడు 0 లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి ఇస్తాడు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద రైట్ ఆప్షన్. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్ బి ఇది రైట్ ఆన్సర్. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ బి. ఇది యూక్లిడ్స్ లెమ్మా డివిజన్ ఫార్ములా. ఓకేనా, నెక్స్ట్ మనం కొన్ని ఫార్ములాస్ అయితే తెలుసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఏబి కోప్రైమ్స్ అయినప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఏ కామ బి ఏమవుతుంది ఏ ఇంటూ బి అవుతుంది. అండ్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా, ఇక్కడ కోప్రైమ్స్, ఇప్పుడు కోప్రైమ్స్ అంటే 2 3 ఈజ్ ఏ కోప్రైమ్. ఓకేనా, దీని ఎల్సిఎం ఆఫ్ 2 3 ఎల్సిఎం ఏమవుతుంది, ఇక్కడ 2 2 3ని చేస్తే మీకు క్లారిటీ రావడానికి చేస్తున్నాను. ఇక్కడ చూడండి హైయెస్ట్ పవర్ ఫ్యాక్టర్. ఓకే, 2 3 2 ఇంటూ 3 6. హెచ్సిఎఫ్ ఏంటి 1 1 కామన్ ఫ్యాక్టర్. సో 1 ఈజ్ అ హెచ్సిఎఫ్ ఆఫ్ దిస్ నెంబర్. ఓకేనా, ఏ అనేది ప్రైమే, బి అనేది ప్రైమే. సో ఏబి కోప్రైమ్స్ అయినప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. ఓకేనా, ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా మీకు. అండ్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది ఎప్పటికైనా. ఓకే, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఎప్పుడైతే ఏబి అనేది కోప్రైమ్ అవుతుందో అప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఏబి ఏమవుతుంది ఏ ఇంటూ బి అవుతుంది. హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ ఎగ్జాంపుల్తో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, దాని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇంకోటి, ఒక 2 నెంబర్స్ ఇచ్చాడు ఏ కామా బి. ఎనీ టూ నెంబర్స్ ఇచ్చాడు మనకు. ఓకే, అప్పుడు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఏ ఇంటూ బి అవుతుంది. పైన ఒక హింట్ చెప్పాను, ఏంటి, ఏ బి కోప్రైమ్స్ అయినప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది ఏ ఇంటూ బి అవుతుంది, హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇలానే సేమ్ దీనికి అప్లికేబుల్ అవుతుంది. ఇది మీరు సాల్వ్ చేయండి. ఓకేనా, ఒక 2 డిజిట్స్ తీసుకోండి, 2 ఇంటూ 3 తీసుకోండి, దీని ఎల్సిఎం కనుక్కోండి అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోండి. మీకు ఎల్సిఎం ఏమవుతుంది 6 అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది. సో 2 ఇంటూ 3 6 అవుతుంది. 6 ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఇది ఫార్ములా, ఇది దీనికి అప్లికేబుల్. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
ఏ బి ఎనీ 2 నెంబర్స్ అయినప్పుడు దాని ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే మీకు ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్టే మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ఏ అవుతుంది. ఓకేనా? ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దిస్ 2 నెంబర్స్ అని ఒక 2 నెంబర్స్ ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ ఫార్ములా అనేది అప్లికేబుల్ అవుతుంది. అప్లై చేసి మీరు డైరెక్ట్ సాల్వ్ చేయాలి. మీకు ఒక 2-3 మినిట్స్ పట్టేది, జస్ట్ ఒక 2-3 సెకండ్స్లో అయిపోతుంది మల్టిప్లై చేస్తే. ఓకేనా? ఇక్కడ మనం ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ ఏదో మాట్లాడుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఏమవుతుందంట? ఇర్రేషనల్ అవుతుందని చెప్తున్నాడు. అర్థమైందా? ఎప్పుడైతే మీరు అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఒక రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్కి అది అవుట్పుట్ ఏమిస్తుంది? ఇర్రేషనల్ నెంబరే ఇస్తుందని ఒక ప్రాపర్టీ తెలుపుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ చేసి ఆర్ కోషెంట్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ నెంబర్, నాన్ జీరో అంటే నథింగ్ బట్ జీరో కాకుండా ఒక రేషనల్ నెంబర్, ఓకేనా, అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఏమవుతుంది అంటున్నాడు? ఇర్రేషనల్ అవుతుంది అని అంటున్నాడు. ఓకేనా? మీకు ఇక్కడ క్లారిటీ వచ్చింటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఫస్ట్ దానికి సమ్ అండ్ డిఫరెన్స్కి మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 ఈజ్ ఈక్వల్స్ టు దీని ఏంటి? నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగే వస్తుంది. అండ్ సెకండ్ ప్రొడక్ట్ అండ్ కోషన్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3. ఓకేనా? దీని ప్రోడక్ట్ ఆర్ కోషెంట్ చేస్తే మీకు ఇర్రేషనల్ వస్తుందని ప్రాపర్టీ తెలుపుతుంది. ఇక్కడ మీరు ఒక 2 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకున్నారు కదా. ఈ ప్రాపర్టీస్ ఎలా అడుగుతాడంటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ద సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్, కింద ఆప్షన్స్ రేషనల్, ఇర్రేషనల్, బోత్ ఆర్ నన్ అని ఇస్తాడు. మీరు అప్పుడు ఏం చేయాలి? మీరు డైరెక్ట్ ఇంకా ఆన్సర్ పెట్టేయాలి ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పేసి. సేమ్ అలానే ప్రొడక్ట్ ఆర్ కోషెంట్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? డైరెక్ట్గా ఇర్రేషనల్ అని పెట్టేయాలి. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని టైమ్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు లాస్ట్ ఒక 5 డేస్లో మీకు షార్ట్ కట్స్, మీకు ఈ ప్రాపర్టీస్, థియరిటికల్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లారిటీ వచ్చేలాగా ఇంకా డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ మంచిగా కాన్ఫిడెంట్గా రాసేటట్టు నేను మీకు చేస్తాను. ఓకేనా? దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఈ ఎక్స్ప్లెనేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి. మీకు అర్థం కాకుండా కూడా కామెంట్ చేస్తే మీకు డీటెయిల్గా 1-on-1 సెషన్ కూడా పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? ఇక్కడ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అండ్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. సో 0 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ టు బి అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. అర్థమైందా? ఎందుకంటే రేషనల్ నెంబర్ అని ఎందుకు అంటున్నానంటే ఇంటీజర్ ఫామ్లో ఉంటే దానికి బై 1 కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే. అప్పుడు అది p/q ఫామ్ అని వస్తుంది. ఓకేనా? ఇది మీకు క్లారిటీ వచ్చిందా? సో 2/1 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. ఓకేనా? ఈ 4 ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? ప్రొడక్ట్ ఆర్ కోషెంట్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? థర్డ్ ప్రాపర్టీ ఏంటి? సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ టు బి ఏ ఇర్రేషనల్స్. ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్స్ నీడ్ నాట్ టు బి ఏ ఇర్రేషనల్. ఓకేనా? ఈ 4 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఇప్పుడు ఫండమెంటల్ ఆపరేషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ క్లోజర్ లా. అంటే A into B బిలాంగ్స్ టు రియల్ నెంబర్. అంటే 2 into 3 6 బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఇది క్లోజర్ లా అని మీనింగ్.
క్లోజర్ లా. ఓకేనా, ఇది స్పెల్లింగ్, కరెక్ట్ స్పెల్లింగ్. అండ్ దీని ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఇది ఫస్ట్ ఫండమెంటల్ ఆపరేషన్. మనం నెక్స్ట్ ఫండమెంటల్ ఆపరేషన్ చూద్దాం. అసోసియేట్ లా. ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇది అసోసియేట్ లా. మీరు ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుండకపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఒక బుక్ పెట్టుకొని దాంట్లో ఈ ఫార్ములాస్ అనేవి నోట్ చేసుకోండి. రీకాల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అండ్ ఫార్ములాస్ అనేవి బాగా గుర్తుండిపోతాయి. మీరు డైలీ ఏం చేయాలి? ప్రతిరోజు అంటే మీరు నిన్న చదివిన ప్రాబ్లమ్స్, నిన్న చేసిన సొల్యూషన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనం మర్చిపోతాం. అవి మర్చిపోకుండా మీరు గుర్తుండడానికి రీకాల్ చేసుకున్నారనుకోండి, మీకు ఈజీ గుర్తుంటుంది. ఈజీగా ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు ఫాస్ట్గా. ఓకేనా, ఇది అసోసియేట్ లా. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 × 3 × 4 2 × 3 × 4. దీని సొల్యూషన్ ఏమొస్తుంది? 2 3 6 × 4 24 24. దీని సొల్యూషన్ రెండు ఈక్వల్ అవుతున్నాయి, అవునా? సో దీన్ని ఏమంటాం? అసోసియేట్ లా అని అంటాం. ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. దీన్ని అసోసియేట్ లా అని అంటాం. అండ్ నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. మీకు ఇక్కడ రెండు ఐడెంటిటీస్ ఉంటాయి. ఒకటి 1 అండ్ ఇంకొకటి 0. ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకేనా, 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ అడుగుతారు డైరెక్ట్గా. వాట్ ఈస్ ద అడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఒక నెంబర్ అని, ఆర్ వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ నెంబర్. మీరు ఏం చేయాలి? 1 అని చెప్పాలి. 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని, అండ్ 0 ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ అని. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. దీంట్లో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అండ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మీరు 1/a పెట్టాలి. ఓకేనా, అడిటివ్ ఇన్వర్స్ అంటే -a పెట్టాలి, ఆపోజిట్ పెట్టాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు డివిజన్లో పెట్టాలి, అడిషన్ వచ్చినప్పుడు సబ్ట్రాక్షన్లో పెట్టాలి. ఇన్వర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. వాట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2200? మీరు ఏం చేయాలి? డైరెక్ట్గా పెట్టాలి -22 అని. అండ్ ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడు? వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 25 అని. మీరు ఏం చేయాలి? 1/25 అని పెట్టేయాలి. అండ్ ఇక్కడ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 గుర్తుపెట్టుకోండి. ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 ఫర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకేనా, మీకు తర్వాత కమ్యూటేటివ్ లా. ఇప్పటివరకు క్లోజర్ లా తెలుసుకున్నారు, అసోసియేట్ లా తెలుసుకున్నారు, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ తెలుసుకున్నారు, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు కమ్యూటేటివ్ లా. ఓకే, కమ్యూటేటివ్ లా అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. ఓకే, అంటే 2 × 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 × a. ఇక్కడ కమ్యూటేటివ్ లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటి? ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ. అంటే దీని మల్టిప్లై ప్లస్ దీని మల్టిప్లై. ఓకే, మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2 × 3 + 4. దీన్ని చేస్తే 2 × 3 + 2 × 4 ఈజ్ ఈక్వల్స్ టు 2 3 6 + 2 4 8. 4 + 3 ఎంత? 7. 7 × 14. 14 ఈక్వల్స్ టు ఇక్కడ కూడా 14. సో డిస్ట్రిబ్యూటివ్లో ఇలా డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకే, మీకు ఇక్కడ బ్రీఫ్గా ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ చెప్తాను వినండి. క్లోజర్ లా ఏం డిస్క్రైబ్ చేస్తుంది?
ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు రియల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, అసోసియేట్ లా. ఓకే, అసోసియేట్ లా ఏం చేస్తుంది, ఏ ఇంటూ బి ఇంటూ సి, ఏ ఇంటూ బి ఇంటూ సి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. దీని ఫార్ములా ఏంటి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి 1, అడిటివ్ ఐడెంటిటీ ఏంటి 0. ఓకే, ఇన్వర్స్ గురించి మాట్లాడితే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే 1/a, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటే -a. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం కమ్యూటేటివ్ లా ఫార్ములా ఏంటో తెలుసుకుందాం. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. ఓకేనా, ఇది కమ్యూటేటివ్ లా ఫార్ములా. అండ్ డిస్ట్రిబ్యూటివ్ లా ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బీసీ. ఇవి ఫార్ములాస్, ఇవి మెయిన్ ఫార్ములాస్ అనమాట. వీటిని గుర్తుపెట్టుకోండి, లేదంటే మీకు గుర్తుండదు అంటే ఎక్కడైనా నోట్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ సినాప్సిస్ అంటే నథింగ్ బట్ షార్ట్ కట్స్ అండ్ షార్ట్ ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. ఓకేనా, అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.